సో నిన్న నైట్ వచ్చేసరికి మనము ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్కి సంబంధించిన లిస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ లిస్టింగ్ సంబంధించిన కోర్టు విచారణ ఏదైతే ఉందో పలానా రోజున ఉంటుందని నిన్న మనం చెప్పుకున్నాం అనమాట. సో వీడియో చూడండి. అయితే ఇప్పుడు ఏంటంటే అందరూ అడుగుతుంది, అట్లీస్ట్ వచ్చే వారం అయినా ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ రిజల్ట్స్ అంటే సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందా, ఎందుకంటే ఫైనల్కి అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి కాబట్టి అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో దాని గురించి అబ్బాయి ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే హీరింగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చింది అంటే వీళ్ళు ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి డిమాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ ప్రాబ్లం గురించి. సో ఆ ప్రాబ్లంకి సంబంధించింది గనక వీళ్ళకి న్యాయంగా అనిపించినట్టయితే వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రీవియన్స్ వాళ్ళకి ఇచ్చేసేసి ఈ సెలక్షన్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీడిఎస్సి సెలక్షన్ లిస్టు. సో ఏపీడిఎస్సి సెలక్షన్లో వచ్చేసరికి వీళ్ళు నోటిఫికేషన్ టైంలో ప్రియారిటీ బేస్డ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో అంటే లొకేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళది. అయితే ఫస్ట్ ఏది ఇచ్చారో అదే కన్ఫామ్గా ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే వీళ్ళు తెలియక చిన్న ఇప్పుడు స్కూల్ ఎస్టేట్ పెద్ద అయితే దాని కాకుండా వేరే ఆర్డర్లో కొంతమంది సిస్టమ్ అంటే తెలియక వర్క్ నెట్ సెంటర్లోకి వెళ్ళి పెట్టించడం జరిగింది. అయితే ఆ తర్వాత చూస్తే వీళ్ళ ఆప్షన్ ఫస్ట్ అది ఉంది కాబట్టి ఇక ఇదే ఇస్తామంటున్నారు. దాని మీద వచ్చేసరికి కోర్టులో కేసు అయిపోయింది. అయితే అది జరుగుతుండగానే సో వాళ్ళకి గ్రీవియన్స్లు కొంతమందికి ఏవైతే ఉంటాయో ఆ గ్రీవియన్స్ ఇచ్చేసేసి మేము ఈ సెలక్షన్ అనేది జరపడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ తరపులో ప్రభుత్వం తరపు లాయర్లు అయితే చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఈసారి కూడా ఇదే మాదిరిగా జరిగేదానికైతే ఛాన్స్ ఉండేదానికి ఉందన్నమాట. ఇది కనుక జరిగిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. మీకు ఇక త్వరగా పోస్టింగ్స్ అనేవి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు వచ్చేదానికి ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా అయితే ఇదే అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.